కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్‌ని మీరు, మేము చాలామంది కూడా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌నే వేసుకున్నాం. కోవాక్సిన్ కూడా ఉంది కానీ కోవిషీల్డ్ వ్యాక్సినే చాలామంది కూడా మనం వేసుకున్నాం. దగ్గర మనం 80,00,00,000 మంది ఈ కోవిషీల్డ్ వ్యాక్సినే వేసుకోవడం జరిగింది ఇండియాలో. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి 2 సంవత్సరాలు అయిపోతుంది మనం వ్యాక్సిన్స్ వేసుకొని బూస్టర్ డోసెస్ కూడా వేసేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాలో దీని గురించి ఒక చర్చ కూడా జరుగుతుంది. అదేంటంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న ఒక వ్యక్తి అంటే యూకేలో జెన్నీ క్లాట్ అనే ఒక వ్యక్తి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకొని చనిపోయినాడంట. ఆయన వేసుకున్న తర్వాత అతని బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడి బ్రెయిన్ హ్యామరేజ్ ఏర్పడి అతను చనిపోయాడంట. ఎప్పుడు 2021లో అతను చనిపోయాడు. ఆ విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చారనమాట. అది ఎందుకంటే మన ఇండియాకి సంబంధించిన ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సరైనది కాదని, సరైన స్టాండర్డ్స్ కలిగింది కాదని, దానివల్లనే చాలామంది చనిపోయారని చెప్పి కేసు కూడా ఫైల్ చేసింది అతని భార్య. ఆమెతో పాటుగా అప్పుడు 2 సంవత్సరాల ముందు యూకేలో ఎవరైతే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకొని చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలను కూడా గ్యాదర్ చేసి ఈమె ఏం చేసిందంటే కేసు అనేది ఫైల్ చేసింది. ఈ భారతదేశానికి సంబంధించిన ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మా ఆయన చనిపోయాడు, మాకు 1000 కోట్ల రూపాయలు మాకు ఈ భారత ప్రభుత్వం మాకు ఇవ్వాలని చెప్పి ఆమె ఏం చేసిందంటే కేసు ఫైల్ చేసింది. దీనికి నిజమేంటి, దీని వెనకుండే నిజమేంటి అనేసి ఈ కోర్టు ఏం చేసిందంటే ఈ వ్యాక్సిన్ తయారు చేసింది కదా, ఇండియాలో ఈ వ్యాక్సిన్ని తయారు చేసింది ఎవరంటే ఆస్ట్రాజెనెకా కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ వ్యాక్సిన్ని తయారు చేసింది. వీళ్ళు ఈ కంపెనీని వివరణ అడిగారు. ఎందుకంటే ఈ విధంగా జరిగింది అంటే వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే కొద్దిగా ఆశ్చర్యకరంగానే ఉంది వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా. అదేంటంటే మేము దగ్గర ఎన్నో లక్షల డోసెస్ మేము కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారు చేసాం. కాకపోతే మేము ఇచ్చిన లీఫ్లెట్లో కూడా ఉంది ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి, వాటి అడ్వర్స్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి జ్వరం రావచ్చు, కొంతమందికి ఒళ్ళు నొప్పులు రావచ్చు, కొంతమందికి హార్ట్ స్ట్రోక్ కూడా రావచ్చు, కొంతమందికి బ్రెయిన్లో క్లాట్స్ కూడా ఏర్పడవచ్చు అని చెప్పి మేము లీఫ్లెట్స్ కూడా ఇచ్చాం. అది కూడా ఏ 1,00,000 మందికో 10 లక్షల మందికో ఒక్కరికి ఆ విధంగా అవ్వచ్చు అని చెప్పి మేము ఇచ్చాము, అది కూడా మేము చెప్పామని చెప్పి వాళ్ళు అడగకుండా బద్దలు కొట్టారన్నమాట. ఎప్పుడైతే ఈ ఆస్ట్రాజెనెకా కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పిందో అప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చెప్పారంటే మాకు తెలియదు కదా, మీరు మాకు ముందు చెప్పలేదు ఈ విధంగా చనిపోతారనేసి, మాకెందుకు చెప్పలేదు, మేమైతే వ్యాక్సిన్ వేసుకున్నాము అంటే దానికి కంపెనీ ఏం చేస్తుంది చెప్పండి, వాళ్ళైతే లీఫ్లెట్స్ ఇస్తారు, మనం చదువుకోవాలా. ఈ ప్రాబ్లం కూడా ఎవరికో 1,00,000 మందికో 10 లక్షల మందికో ఒకరికి జరగచ్చు. అందరి మెటబాలిజం ఒక విధంగా ఉండదు కదా, ఒక చెట్లో కాల్సిన అన్ని మామిడికాయలు కూడా ఒకే సైజులో ఒకే విధంగా ఉండవు, కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్రతి బాడీలో కూడా ఆ డ్రగ్ని దాన్ని మెటబలైజ్ చేసుకోవడంలోనూ దాన్ని అబ్జర్వ్ చేసుకోవడంలోనూ కొద్ది తేడాలు అయితే ఉంటాయి. ఆ తేడాల వల్ల ఈ విధమైన ఎఫెక్ట్ కనబడుతుందని చెప్పి ఖచ్చితంగా ఒక కంపెనీ వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి వైల్తో పాటుగా ఒక లీఫ్లెట్ వస్తుంది, అందులో ఎలా వాడాలి, దాని మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటి, దాని మెటబాలిజం ఏంటి, దాని ఫార్మాకైనటిక్స్ ఏంటి, ఫార్మకాలజీ ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో డీటెయిల్డ్గా ఉంటాయి. దాంతోపాటు ఈ అడ్వర్స్ రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటాం, అది మీరు చదువుకోండాలని చెప్పి వాళ్ళు కూడా ఆన్సర్ చేశారు. ఈ విధంగా మనకైతే మన ఇండియాలో అయితే ఇది దగ్గర ఎంతోమంది వేసుకున్నాం, మనకి ఏం కాలేదు, మనం ఎవ్వరికి కూడా ఏం కాలేదు. కానీ ఎక్కడో జరిగిన చిన్న పొరపాటును తీసుకుని వచ్చి వాళ్ళు దాన్ని చూడండి మన ఇండియా పైన వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మనకి కరోనా టైంలో ఎవ్వరు తయారు చేయకపోతే ఒక భారత ప్రభుత్వము మన ఇండియాలోనే వ్యాక్సిన్ తయారు చేయించింది. దగ్గర 65 దేశాలకి మనము ఈ వ్యాక్సిన్ అనేది మనం సప్లై చేసామన్నమాట. అది కాకుండా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఎంత కష్టం, దగ్గర 10 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు. అటువంటిది ఈ కరోనా టైంలో మనం ఎంత త్వరగా తయారు చేసాం చూడండి. వ్యాక్సిన్ తయారు చేసి మనకి దగ్గర 120-130 కోట్ల మంది వేసుకున్నాం. తర్వాత మనం విదేశాలకు కూడా ఇచ్చాం వ్యాక్సిన్. అది కాకుండా ఒక వ్యాక్సిన్ను తయారు చేసేదానికి ముందు క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతాయి. మొదట యానిమల్స్ మీద ట్రయల్స్ అనేవి చేస్తారు, తర్వాత హ్యూమన్స్ పైన ట్రయల్స్ అనేవి చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే
సెంట్రల్ డ్రగ్ అథారిటీకి వెళ్తాయి. అక్కడ వాళ్ళు స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ని వాడుకోవచ్చు అని చెప్పి మార్కెట్లోకి వదలడం జరుగుతుంది. అలా మార్కెట్లోకి వచ్చిన తర్వాతే ఈ వ్యాక్సిన్ని మనమంతా వాడుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి దేశానికి కూడా మనం వ్యాక్సిన్ పంపించినప్పుడు అక్కడ ఆ దేశంలో ఉండే స్టాండర్డ్స్ పరీక్షించి తర్వాత వాళ్ళ ప్రజలకు అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ విధంగా అంతా ఒక సిస్టమేటిక్గా జరిగినప్పుడు ఎక్కడో చిన్న ప్రాబ్లం జరిగిందని దాన్ని ఈ టైంలో 2-3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని తీసుకుని వచ్చి ఒక పెద్ద చర్చ చేయడం అనేది ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ విధంగా మనకు కూడా చాలా అపోహలు ఉన్నాయి ఈ వ్యాక్సిన్ పైన. చాలామందికి ఉన్నాయి. ఎవరైనా కానీ అడిగితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మేము బలహీన పడిపోయామనో, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మా బాడీలో చాలా మార్పులు వచ్చాయనో, అది కాకుండా కొంతమంది అయితే ఈ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందనో, లేకపోతే ఇంకా బ్రెయిన్ హెమరేజ్ అయిందనో ఎన్నో చెప్తూ ఉంటారు. ఇవన్నీ అపోహలే. ఒక వ్యాక్సిన్ వేసుకుంటే దగ్గర దగ్గర 42 రోజులు లోపల దానివల్ల ఏదైనా ప్రాబ్లం జరిగే పని అయితే 42 రోజుల లోపలే దానివల్ల ఉండే ఎఫెక్ట్ ఏదైనా ఉంటే బయటపడుతుంది. లేకపోతే ఇంకా ఆ వ్యాక్సిన్ వల్ల ప్రాబ్లం లేనట్టే మనకి. కాబట్టి ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాటి వల్ల మన బాడీలో ఎటువంటి చేంజెస్ లేదు. కరోనా టైంలో ఈ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ అనేది లేకపోతే ఎన్ని లక్షల మంది చనిపోయి ఉంటారో మనకి తెలుసు. ఇటువంటి మంచి పని ఒక జరిగేటప్పుడు ఎక్కడో చిన్న చిన్నవి జరగచ్చు, ఖచ్చితంగా జరుగుతాయి కూడా. దాన్ని మనము పెద్దగా చూడకూడదు, వాటిని మనం నమ్మకూడదు, వాటిని మనం అపోహలుగా తీసుకోకూడదు. కాబట్టి ఈ కరోనా వ్యాక్సిన్ అనేది మనకి చాలా మంచే చేసింది. అపోహలు పెట్టుకోవద్దండి. వీలైనంత వరకు చాలామంది కూడా ఈ అపోహల్లోనే ఉన్నారు కరోనా వ్యాక్సిన్ గురించి. కరోనా వ్యాక్సిన్ వలన మనకి ఎటువంటి నష్టం అయితే జరగలేదు. చాలామంది చనిపోయారు, మనం మిగిలి ఉన్నామంటే దానికి కారణం ఈ కరోనా షీల్డ్ వ్యాక్సినే.